ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదరణ అనే అంశంలో మాట్లాడదాం. మరి మన హృదయములలో కలవరము, ఆందోళన, చింత, దిగులు ఇవన్నీ కూడా కారణాలుగా ఉంటాయి. ఎవరైనా ఆదరించి ధైర్యం చెప్పినట్లయితే మనకు ఎక్కడ లేని సంతోషము, ఆనందం కలుగుతుంది. ప్రభువు శిష్యులతో, పిల్లలారా, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉంటాను, తర్వాత నేను మీతో ఉండను, మీరు నన్ను వెతుకుతారు, కానీ నేను ఎక్కడికి వెళుతానో అక్కడికి మీరు రాలేరని చెప్తున్నాను. ఆ సమయంలో శిష్యుల లోపల భయం కలిగింది, బాధ కలిగింది. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 33వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అయితే మరి శిష్యులు ఆ మాటలకు ఆందోళన చెందుతున్నారు. అన్నిటికీ మించి వారిలో ఒకడు తనను శత్రువులకు అప్పగిస్తాడని చెప్పినప్పుడు కూడా శిష్యుల్లో చాలా ఆందోళన, విస్మయం చెందుతున్నారు. అయితే వారు ఒకరు చూసుకున్నప్పుడు తదుపరి వారిలో శిష్యుల్లో పెద్దవాడైన పేతురు కోసం కూడా యేసు చెప్తున్న మాట, నా గురించి అబద్ధం మాట్లాడని చెప్పినప్పుడు కూడా శిష్యులు ఎంతో ఆందోళన చెందిండ్రు, బాధపడ్డారు. ఆ సమయంలో మరి యేసు ప్రభు వారి యొక్క హృదయం నెరిగిన వాడై, వారి ఆందోళన చూసిన వాడై వారితో మృదువుగా మాట్లాడుతున్నాడు. మృదువుగా మాట్లాడి ఏమన్నాడు, మీరు ఏమాత్రం భయపడదు, మీరు కలవరపడకండి, మీరు నిబ్బరం కలిగి ఉండడానికి కొన్ని కారణాలు నేను మీకు చూపిస్తున్నాను అని చెప్తూ నాపై నమ్మకం ఉంచండి అని చెప్తున్నాడు. తాను ఎక్కడికి వెళ్తున్నాడు కూడా స్పష్టంగా చెప్పిండు. అయితే నేను మిమ్మల్ని అనాథలుగా వదలను, మిమ్మల్ని ఆదరించేందుకు నేను వేరొక ఆదరణకర్తను నేను మీకు తోడుగా ఉంచుతానని చెప్పినప్పుడు ఎంతో ఆదరించబడ్డారు శిష్యులు. అదేవిధంగా మరి మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషంగా మారుతుందని కూడా చెప్పిండు యేసుప్రభుల వారు. వారిని బలపరచడానికి యేసుప్రభు చెప్తున్న మాటలు ఇవి. యేసు ఆనాడు తన శిష్యులతో చెప్పిన మాటలు ఈనాడు సజీవుడైన యేసుప్రభుల వారు కూడా మనకు చెప్తున్నాడు. మిమ్మల్ని నేను అనాథలుగా విడువను, మీకు ఆదరణ ఇవ్వడానికి పరిశుద్ధాత్మను మీకు తోడుగా ఉంచుతున్నాను. మీకు కష్టం వచ్చినప్పుడు, మీరు బాధపడ్డప్పుడు, మీ హృదయంలో కలవరున్నప్పుడు మిమ్మల్ని ఆదరించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆదరణకర్తగా ఉండి మీ చింతలను, మీ బాధలను, మీకు వస్తున్న కలవరములన్నీ తొలగించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయకుడుగా ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్.